శేఖర్ రెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు. శేఖర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే నమస్తే శేఖర్ రెడ్డి గారు. సో ఏంటి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? సిఏఏ ఏమనుకుంటున్నారు? నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ టు ఆల్ ది tax payers who got relief today. ఓకే. అప్ టు 12 lakhs ఉన్న వాళ్ళందరికీ కూడా మనకు ట్యాక్స్ రిలీఫ్ వచ్చింది. సాలరీ పీపుల్ 12.5 lakhs వరకు రిలీఫ్ వచ్చింది. అబౌట్ 80,000 రూపీస్ సేవ్ అవుతున్నాయని చెప్పారు మేడం గారు. సో బేసికల్గా నేను చూసి ఏంటంటే ఈ సర్ప్లస్ మనీ ఏదైతే వచ్చిందో దాని ప్రపోర్షనట్గా వాళ్ళకు లోన్ ఎలిజిబిలిటీ పెరుగుతుందండి. ఓకే. ద క్వాంటమ్ ఆఫ్ లోన్ పెరుగుతుంది. సో దాంతో వాళ్ళకు చాలామందికి మిలియన్స్ ఆఫ్ పీపుల్కు వాళ్ళకు క్వాంటమ్ ఆఫ్ లోన్ పెరుగుతుంది కాబట్టి ఇల్లు కొనుక్కునే స్తోమత పెరుగుతుంది. అదొకటి. రెండోది ఏంటంటే ఈ టీడీఎస్ పరంగా చూస్తే ఈ రెంటల్స్ ఏదైతే ఉన్నాయో 2.4 lakhs వరకు వాటికి మనం టీడీఎస్ అబోవ్ ఉంటే కలెక్ట్ చేసేవాళ్ళం టీడీఎస్. ఇప్పుడు 6 lakhs వరకు కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు, ఇంక్లూడింగ్ ద సెకండ్ హౌస్ రెంటల్ ఆల్సో. థర్డ్ ఏంటంటే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని 1,00,000 కోట్ల రూపాయలు అలొకేషన్ పెట్టారు. ఇది సిటీలో అర్బన్ రిఫార్మ్ చేయడానికి, మాస్టర్ ప్లాన్ పరంగా రిఫార్మ్ చేయడానికి, స్మార్ట్ సిటీ చేయడానికి ఈ డబ్బులు యూజ్ అవుతాయి. అందరూ కూడా మన స్టేట్ కూడా దీన్ని ఉపయోగించుకుంటే బెటరు. ఎందుకంటే మేబీ ది ఫ్లైఓవర్స్ కానివ్వండి, మెట్రో కానివ్వండి, ఎనీథింగ్ ఫర్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ విల్ బి యూస్ఫుల్. అది కూడా మన రియల్ ఎస్టేట్కు కొద్దిగా దోహదపడుతుందని చెప్పొచ్చు. ప్లస్ ఈ ట్రాఫిక్ కూడా మనకి ఆ ఇబ్బంది కూడా కొంచెం తప్పించుకోవచ్చు దీంతో. ఇది పర్టికులర్గా మన రియల్ ఎస్టేట్ పరంగా ఈ బడ్జెట్లో ఇచ్చిన ముఖ్యాంశాలండి. అంటే శేఖర్ రెడ్డి గారు, ఈ మధ్య చూస్తే ఎక్కువ ధరలు అంటే 1 కోటి 2 కోట్లు ఈ పైన ఉన్న ఫ్లాట్స్ లేకపోతే విల్లాలో సేల్స్ ఎక్కువగా ఉండడము, మీడియం రేంజ్ అంటే 40 lakhs నుంచి దాదాపు 80 lakhs తగ్గిపోవడము అనేది ఒకటి ట్రెండ్ అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఇచ్చిన వెసులుబాటుతో అది మారే అవకాశం ఏమన్నా కనిపిస్తోందా? ఏమైందంటే కోవిడ్ కంటే ముందు మనము చాలా 2 bedrooms కొనేవాళ్ళండి. కోవిడ్ తర్వాత చాలామంది ఒక పర్సెప్షన్ మారింది. మనకు ఒక మంచి ఇల్లు ఉండాలా అనేది ఒక పర్సెప్షన్ వచ్చేసింది. అందరికీ కూడా ఇంపార్టెన్స్ చాలా పెరిగింది హౌసింగ్ మీద. సో మోస్ట్లీ ఇప్పుడు హైదరాబాద్లో ట్రెండ్ చూస్తే 3 bedroomకు చాలా డిమాండ్ ఉంది. కొద్ది ఏరియా తక్కువ ఉన్న పర్లే కానీ 3 bedrooms కావాలా అనే వాళ్ళ శాతం పెరిగిపోయింది. వాళ్ళు కొంచెం స్ట్రెస్ చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఫండ్స్ లేకున్నా పేరెంట్స్ దగ్గర, ఇన్లాస్ దగ్గర తెచ్చుకొని లోన్ తీసుకొని కూడా తీసుకుంటున్నారు. వాళ్లకు ఇది దోహదపడుతుంది. కానీ మీరు ఇంకొక మాట చెప్పారు, పెద్ద ఫ్లాట్స్ అన్నారు కదా. ఇప్పుడు 4,000 square feet, 6,000 square feet, 8,000 square feet లాంటి వాళ్ళకి పెద్ద ఇది దోహదపడదు. వాళ్ళకు దే ఆర్ అబోవ్ బ్రాకెట్ వాళ్ళంతా. కానీ డెఫినెట్గా ఈ 2 bedroom నుంచి 3 bedroomకి ఎవరైతే షిఫ్ట్ అయినారో వాళ్ళకు డెఫినెట్గా ఇది వెలుసుబాటు అని చెప్పొచ్చు. ఏంటంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డౌన్ రన్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ నిజంగా 12,000 రూపాయలు ఎస్ఎఫ్టీ, 14,000, 16,000, 18,000 ఇస్ గోయింగ్ టు సస్టైన్ అండి. ఎగ్జాక్ట్లీ అదే నేను అడగబోతున్నాను. శేఖర్ రెడ్డి గారు, చల్సాన్ గారు ఒక పాయింట్ రైజ్ చేశారంటే ఇవాళ 10,000 మొదలుకుని 12,000, 13,000 ఫర్ స్క్వేర్ ఫీట్, 18,000. అది మీరు అన్నట్టుగా 6,000 square feet అంటే 20,000 square feet ఫ్లాట్లు కూడా కడుతున్నారు. అంటే ఐ డోంట్ నో రియల్లీ, మీరే చెప్పాలి 20,000 square feet ఒక ఫ్లాట్ ఎలాగా దాన్ని ఉపయోగించుకుంటారు, అది వాళ్ళ ఇష్టం కొనుక్కునేవాళ్ళు. కానీ సార్ ఒకటి, ఇవాళ నిజంగానే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చెప్పండి. ఇందులో ఏంటంటే కొంత లైఫ్ స్టైల్ మారుతుందండి టైం టు టైము. ఈ ఫ్లాట్స్ ఎవరు కొంటున్నారు? ఈ పెద్ద ఫ్లాట్స్ అంటే ఆల్రెడీ ఏదో ఒక అసెట్ ఉండి, ఏదో ఇండిపెండెంట్ హౌస్ ఎక్కడో ఉండి వాళ్ళకు ఫెసిలిటీస్ లేక, ఇప్పుడు ఏంటంటే అందరికి కూడా క్లబ్ హౌస్ కావాలా, మెయింటెనెన్స్ మేము చేయకూడదు, మా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఉంటారు, మెయింటెనెన్స్ వాళ్ళు చేసుకోలేరు, మేము ఎక్కడో వేరే దేశాల్లో ఉన్నాము, బట్ అట్ ద సేమ్ టైం ఆల్ గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ కావాలనే వాళ్ళు వేరే దగ్గర ఆస్తులు అమ్ముకొచ్చుకుంటున్నారు. వాళ్ళకున్న ఎర్లియర్ ప్రాపర్టీస్ అమ్ముకొచ్చుకొని ఇలాంటి ప్రాపర్టీస్ కొంటున్నారు తప్పితే దే ఆర్ నాట్ ఫస్ట్ టైమర్స్ కాదండి. ఫస్ట్ టైంగా వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళంతా. కాదు అంటే ఓవరాల్ గా లైఫ్ స్టైల్ మారుతుంది. అది నాకు అర్థమైంది. ఓవరాల్ గా ఏంటి, ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్టాగ్నేట్ అయిందనో, ఫ్లాట్లు అమ్మకం అవ్వట్లేదనో అనేది నిజమేనా? ఇప్పుడు ఎలా ఉంటుందని మీ అంచనా? ఇప్పుడు ఒకటి, మనం గత 25-30 సంవత్సరాల నుంచి కూడా మేము ఒకటే చెప్తున్నాం, హైదరాబాదుకు ఒక స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయండి.
ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ. ఒక పాపులేషన్ క్రాస్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండే ఆ రోజుల్లో ఉండే అయితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానివ్వండి, ఇక్కడ ఉండే రీసెర్చ్ ల్యాబ్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఎండ్ యూజర్సే కొన్నారు ఇక్కడ. మన దగ్గర ఎప్పుడు కూడా స్పెక్యులేటివ్ యాక్టివిటీ లేకుండే. ఇప్పుడు వేరే సిటీస్లలో స్పెక్యులేషన్ చాలా జరుగుతుంది, మన దగ్గర ఎప్పుడు కూడా ఎండ్ యూజర్స్ కొన్నారు కాబట్టి మాకు ఆ స్ట్రెంగ్త్ ఉన్నది. తర్వాత హైదరాబాద్ ఒక బ్రాండ్ ఉన్నది. దాంట్లో ఇప్పుడు హైదరాబాద్కి ఎవరు వచ్చినా ఇక్కడే ఉండిపోయినారు కానీ తిరిగిపోయిన వారు లేరు. అంటే ఇట్స్ అ వెల్కమింగ్ స్టేట్, వెల్కమింగ్ సిటీ. ఇక్కడ ఉండే కల్చర్ కానివ్వండి, కాస్ట్ ఆఫ్ లివింగ్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, ఎంటర్టైన్మెంట్ అనుకోండి, ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి మనకు. సో ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి కొంత స్టాక్ పెరిగినప్పుడు, అప్పుడు సప్లై పెరిగినప్పుడు కొంత మనకు కనిపించవచ్చు ఎక్కువ మూవ్ అవుతలేవని. మన అవసరం ఉన్న దానికంటే ఒకసారి ఎక్కువ పడుతున్నాం ఓ టైంలో. బట్ ఫ్లాట్లు మాత్రం అమ్ముడుపోతున్నాయండి. నా దృక్పథంలో అంటే మనం డిఫైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఎట్లా డిఫైన్ చేస్తున్నాము? సర్ప్లస్ అపార్ట్మెంట్స్ అంటే ఓసీ వచ్చిన తర్వాత సర్ప్లస్ అపార్ట్మెంట్స్ ఇన్వెంటరీ అనాలా. మనం రాకముందే అండర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నదాన్ని ఇన్వెంటరీ కింద తీసుకోవడానికి లేదు. చాలా మంది కన్సల్టెంట్స్ దాన్ని ఇన్వెంటరీ కింద తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఒక 10 ఎకరాల్లో 10 బ్లాక్స్ తీసుకుంటే నేను ఒకటే బ్లాక్ కన్స్ట్రక్షన్ చేస్తాను. 10 బ్లాక్లో ఉన్న అపార్ట్మెంట్స్ అన్ని నేను లెక్కేసుకుంటే ఎక్కువ ఉంటుంది నెంబర్స్. బట్ మనకున్న ఎక్స్పీరియన్స్తో మనం ఒకటేసారి కట్టట్లేదు అన్ని. యాజ్ ఐ బుక్ ఆ బుకింగ్ దానికి అనుకూలంగానే నేను ఫ్లాట్స్ కడుతున్నాను, టవర్స్ కడుతున్నాను కాబట్టి రైట్. ఎందుకంటే నా శక్తి నాకు తెలుసు, నేను అమ్ముకుంటేనే కడతాను. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్కు ఎప్పుడు డోకా లేదండి. రైట్ సార్. ఇది ఇస్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్. మీరు రెసిడెన్షియల్ అనుకోండి, ఆఫీస్ స్పేస్ అనుకోండి, మీరు గ్లోబల్ బ్రాండ్స్ అని ఇక్కడ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ఇక్కడ స్ట్రెంత్ ఉన్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంత్ ఉంది. ఇది ఒకటి స్మార్ట్ సిటీ అండి, గ్లోబల్ స్మార్ట్ సిటీ కాబట్టి అందరు ఇక్కడికి వస్తారు కూడా. ముందు కూడా ప్రపంచం నుంచి అంతటి నుంచి కూడా మేము ఎక్కడ ఐటీ వాళ్ళని ఎవరు పెద్దవాళ్ళని అడిగినా కూడా ప్రపంచంలో కూడా హైదరాబాద్ మీద మంచి పర్సెప్షన్ ఉంది. ఎవ్రీబడి వాంట్ టు కమ్ హియర్ అనేది గ్లోబల్ లెవెల్లో ఉన్న పర్సెప్షన్ అండి. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ కూడా బెంగళూరు, హైదరాబాద్ టాప్లో ఉన్నాయి ఎక్స్పోర్ట్స్లో కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ రెడ్డి గారు, మీ టైం కేటాయించినందుకు. రైట్, కౌశిక్ గారు, శ్రీనివాస్ గారు, ఒక 2 minutesలో మళ్ళీ కమ్ బ్యాక్ టు యూ. మూర్తి గారు, రైట్, మనతో పాటు పాపారావు